మహిమ కలుగును కాక. దేవుని బిడ్డలందరి కోసం దేవుడు మా మధ్య ఉన్నారు మాట్లాడడానికి. మీరే దేవుడు మహిమకరంగా మనల్ని నిలించడానికి వచ్చి ఉన్నారు. ఆ గొప్ప దేవ మరి సృష్టికర్త ఆయన దేవుడు ప్రతి ఒక్కరికి భర్త ఉన్నాడు. ఆయన ప్రతి పాపమును శాపమును నుండి విడిపించి ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి తీసుకెళ్ళడానికి సదాకాలం ఆయనతో ఉండడానికి దేవుడు మన మధ్య ఉన్నారు. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారంటే యెహోవా మర్మము ఆయన ఎంత భయభక్తులు గల వారికి చెప్తారంట. చెప్పడం ఎందుకంటే ఆయన నిబంధన గైకోవడానికి ఆయన ఒక నిబంధన పెట్టాడు. ఆ నిబంధన గైకోవడానికి గవర్నమెంట్ చట్టం ఎలా పెట్టింది, భార్యాభర్తలకి లైసెన్స్ ఎలా ఉంటుంది, వస్తుంటాడు. సేమ్ అలాగే ఒక నిబంధన దేవుడికి మనకు కలిసి ఉండడానికి ఒక నిబంధన జీవితాంతం యుగాల వరకు ఆయనతో ఉండడానికి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆరాధిద్దాము, దేవుని మహిమపరుచుకుందాము. దేవునికి ఇష్టంగా మనము ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. హృదయము ప్రాణాత్మ దేహము దేవునికి మనం అన్ని కూడా మనకు కలిగిందంతా కూడా ఆయనకు సమర్పిస్తూ ఆరాధన చేద్దాం. గొప్ప దేవా
మహిమ కలుగును గాక. ఆమేన్. కీర్తనలు 25వ అధ్యాయము 14వ వచనం చూద్దాము. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు మన కోసము నిబంధన అనేది చేశారు. దాని ప్రకారం మనము జీవించడానికి సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి ఆ విధంగా నడిపిస్తాడు. అలా నడిచినప్పుడు మనము దేవుని రాజ్యానికి వెళ్ళగలము. ఆమేన్. కీర్తనలు ఇవన్నీ చక్కగా రాసుకోండి, వాక్యం పట్టుకొని మరి దేవుని అడగండి. ప్రతి విషయాలు కూడా వాక్యము నూరంతలుగా ఫలించలాగిన మరి దేవునితో మాట్లాడుతూ దేవుని అడుగుతా వాక్యం వినాలి. లేకపోతే పక్కన పడిపోతాయి. ఐహిక విచారాలు ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి సమస్యలు ఉంటాయి. వాళ్ళ బ్రెయిన్స్ని బట్టి ఉంటాయి, వాళ్ళ పరిస్థితులను బట్టి ఉంటాయి. కానీ మనం దేవుని ఆరాధించినప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు అవన్నీ గుర్తుకు రావు. వాటి మీద మనకు మనసు ఉండదు. ఎందుకంటే అవన్నీ కూడా ఆయనే విడుదల ఇచ్చే దేవుడు, నడిపించే దేవుడు, ప్రతి బంధకాలను విడిపించే దేవుడు ఆయన మాత్రమే. ఇంకెవరు కూడా చేయలేరు. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. యెహోవా మర్మం ఎవరికి తెలుస్తుంది? ఆయన ఎండ భయభక్తులు ఎవరు ఉంటారో ఆ మర్మం తెలుస్తుంది. అందుకే మనం పరిశుద్ధంగా ఉండాలి. తీర్మానం అనేది చేసుకోవాలి. దేవుని విషయంలో ఒక త్యాగం అనేది ఉండాలి. దేవునికి ఇష్టంగా మనం సమర్పణ అనేది ఉండాలి. సమర్పణ కలిగిన జీవితం అందరిలాగా జీవించడం కాదు. మన పరలోక సంబంధం కాబట్టి మనము మన ఇల్లు పరిశుద్ధ పట్టణానికి మనం వెళ్ళడానికి మనం ఇక్కడ యాత్రికులుగా ఉన్నాం, పరదేశులుగా ఉన్నాం. మన ఇల్లు ఇక్కడ లేదు. ఈ భూలోకంలో సొంత ఇల్లు, సొంత కార్లు, సొంత బిడ్డలు అందరూ ఉంటారు. కానీ అవి శాశ్వతమైనవి కాదు. దేవుని పిల్లలుగా మన కుటుంబాన్ని మార్చుకోవాలి, గ్రామాన్ని, దేశాన్ని, మన వెలుగుని ప్రకాశింప చేయడానికి మన భయభక్తులుగా ఉన్నప్పుడు దేవుని యొక్క మర్మాలు మనకు తెలియపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విషయము చక్కగా ఎంత చక్కగా అక్కడ దేవుడు చెప్పారంటే 2 కొరింథీ పత్రికలో ఉంటుంది. ఆయా భాషలతో మాట్లాడేవారు దేవునితోనే మాట్లాడుతున్నారు, వారు మర్మాలు పలుకుతున్నారు అని ఉంటుంది అక్కడ. అలాగా మనకి మర్మాలు అనేవి బోధించాలంటే పరిశుద్ధాత్మ దేవుని ఆ మేడగదిలో పొందుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా భాషలతో మాట్లాడారు. భాషలతో మాట్లాడినప్పుడు అక్కడ ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను పొందుతున్నప్పుడు చాలా అపహాస్యం అనేది చేసినప్పుడు పేతురు అక్కడ మెసేజ్ చెప్పినప్పుడు, లెగిసి మెసేజ్ చెప్పినప్పుడు 3000 మంది అక్కడ రక్షించబడి అదే మొదటి సంఘముగా జరిగింది. ఆ విషయాలు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆయన దగ్గర నుండి మనకి మర్మాలు కావాలి. దేవుని రాజ్యానికి వెళ్ళేది ఒక మర్మం, అది అందరికీ అర్థమవుతుంది. అందుకనే మనం దేవుని గుణాలతో కలిసి మనం ఉండడానికి యోహాను 6వ అధ్యాయము 53 నుంచి 58 వచనాల్లో ఆయన మనతో ఉంటాడు, మన లోపల ఉంటాడు. యోహాను 16:13లో కూడా ఆయన మనలో నివసిస్తాడు అని ఉంది. అవన్నీ మనం చెప్తున్నాం. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకుని కానీ ప్రవచించేవాడు సంఘములకు క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. ఈ భాషతో మాట్లాడుతున్న వాడికి ప్రవచన వాక్యం కూడా వస్తుంది. ప్రవచన వాక్యం కూడా వస్తుంది. అందుకే భాషలకి అర్థం ఏంటంటే ప్రవచనం అన్నమాట.
ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వల్ల మర్మములను పలుకుచున్నాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నాము అనుకుంటారే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తున్నాడా లేదా, ఆయన నీకు మర్మాలు బోధిస్తున్నాడా లేదా, మనుషుల దగ్గర నేర్చుకున్నావా అది శాశ్వతంగా మనతో ఉండవు, అవి కరెక్ట్గా నడిపించవు. కానీ ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు కుమార్తెలు అంటున్నాడు. మన మనుషులు మన తల్లిదండ్రుల కుమారులము కుమార్తెలము, వాళ్ళ ఆస్తి కావాలి, వాళ్ళ ప్రేమ కావాలని ఆలోచిస్తారు. కానీ ఆ యెహోవా దేవుని యొక్క మర్మాలు మనం తెలుసుకుంటే ఆయన ప్రేమను కూడా తెలుసుకుంటాం. దేవుని మహిమ కలుగును గాక. ఆయన ప్రేమ శాశ్వతమైనది. యుగగాలు కూడా దేవుని రాజ్యంలో పరిశుద్ధ పట్టణంలో పరిశుద్ధమైన ఆ వీధులలో అనేకమైన పనులు మనకి ఉన్నాయి అక్కడ. ఆ పనులన్నీ చేసుకోవడానికి మనం ఫస్ట్ ఏంటంటే దేవుడు ఏం చెప్పినాడో అవి నేర్చుకోవాలి. ఆయన భయభక్తులు ఉన్నప్పుడే అర్థమవుతుంది. భయభక్తులు లేకపోతే బ్రహ్మపంచాత్మ, లౌకికాత్మ, మనుష్యాత్మ ఇవన్నీ కూడా అపవిత్రాత్మ కూడా బోధిస్తుంది. ఎందుకంటే మొదట లూసిఫర్ అన్ని కూడా నేర్చుకుంది దేవుని దగ్గర. అవి బోధిస్తున్నప్పుడు మనుషులకి యెహోవా యొక్క మర్మము తెలియదు. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే ఈ భూలోకంలో మనకి దేవుడు సహకారిగా పెట్టాడు, జత పరివారిగా పెట్టాడు. దేవుడు మనలో తండ్రి అనే దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నప్పుడు మరి ఆ విధంగా మనకు మర్మాలు తెలియపరుస్తారు. యెహోవా భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దేవదూతలు కాపుదల నుండి నడిపిస్తారన్నాడు. ఇక్కడ మర్మాలు నేర్పిస్తాను అంటున్నాడు. కీర్తన 25:14 పాపములో శాపములో ఉన్న అభిషేకం ఉన్న దావీదే తన పాపం నుండి విడుదల పొందుకొని, తన శాపం నుండి విడుదల పొందుకొని మరి ఆ ప్రాక్టికల్గా పాపము శాపము ఇవన్నీ కూడా చూసి దేవుని భయభక్తులు ఏంటో నేర్చుకున్నాడు. చిన్ననాటి నుండి దేవుడితో ఉన్న తను మరి యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నదని ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాడు. ఇక్కడ ఆ మర్మం మనం తెలిస్తే మనం అనేక మందికి మనం వెళ్తూ దేవుని రాజ్యాన్ని మన కుటుంబాలని నడిపించుకుంటాం, మన ఇరుగు పొరుగు వాళ్ళని, మన గ్రామాన్ని, దేశాన్ని మనం ప్రేమించడం. ఆ విధంగా రక్షించుకోవాలని దేవుడు మనల్ని భూలోకానికి దేవుడు వచ్చి మనకు నేర్పించి వెళ్ళారు 3.5 సంవత్సరాలు కూడా. అవి నేర్చుకోకుండా మనుషులు నేర్పించేవి నేర్చుకుంటే మంచిదా, దేవుడు నేర్పించినవి నేర్చుకుంటే మంచిదా? దేవుడు నేర్పించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు పొందుతున్నప్పుడు పొందుకోవడంతో అయిపోలేదు, నడవాలి. ఆయన చెప్పింది చెయ్యాలి. నా ఇష్టం వచ్చి నేను తిరుగుతాను, నా ఇష్టం వచ్చి నేను ఉంటాను అని లోకానుసారంగా భూ సంబంధమైన మనుషులకు మాట్లాడకూడదు. దేవుడిని అడిగి ప్రతిదీ కూడా చేయగలిగి ఉండాలి. దేవునికి ఆ విధంగా లోపడినప్పుడు ఆయన ఎలా భయభక్తులు, భయం ఉంటాయి కదా దేవుణ్ణి అడుగుతారు, భక్తి ఉంటాయి కదా దేవుణ్ణి అడుగుతారు. లేకపోతే నా ఇష్టం, నా దగ్గర డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని అహంకారము డబ్బుల వల్ల రాకూడదు. ఈయన హృదయం దగ్గర నేను నివసిస్తున్నాను అంటున్నాడు. యెషయా గారు చెప్తారు 57:15 మహోన్నతమైన స్థలములలో నేను నివసించినప్పటికీ ఎవరిదైతే ధీరమైన హృదయం ఉంటుందో వాళ్ళలో నేను నివసిస్తున్నాను అంటున్నాడు. మరి దేవుడు నివసిస్తున్నాడో లేదో తెలిస్తే వాళ్ళు ఎలా ఉంటారు? భయము భక్తి కలిగి ఉంటారు. దేవుని భయం కలిగి, అమ్మో దేవుడిని చెప్పకూడదు, నేను ఏమి చేయను అంటే దేవుడు నాకు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఆయన బట్టి దేవుడు నన్ను ఇలా పోషిస్తున్నాడు, ఇలా నడిపిస్తున్నాడు, నాకు ఇవి నేర్పిస్తున్నాడు. కాబట్టి నేను నడవాలి. ఇంకా అనేకమైన మర్మాలు నాతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అని ఆ మర్మం ఏంటంటే ఆయన తన నిబంధనలు వారికి తెలియజేస్తాడు. ఆయన నిబంధన ఏంటి? ఈ లోకంలో మనకి పౌరసత్వం ఉంది కాబట్టి ఈ లోకంలో ఏమి మనకు కావాలో అవన్నీ కూడా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ర్యాలీలు చేస్తున్నారు, దానికి ఫండ్, దానికి ఎన్నో బాధలు అన్నీ పడుతున్నారు. కానీ పరలోక సంబంధమైన నిబంధనల కోసం పోరాడట్లే ఎవరు. ఎంత విచారకరమో ఆలోచించండి.
ఇక్కడున్న చట్టము, ఇక్కడున్న ప్రభుత్వము, ఇక్కడున్న పరిస్థితులను బట్టి ఎంతో పోరాటం జరుగుతుంది భూలోకంలో. కానీ ఇది శాశ్వతమైనది కాదు. ఎప్పుడైతే పరలోక సంబంధమైన పోరాటము పోరాడతారో ఆయన నిబంధనలను మరి విభక్తులు గలవారికి చెప్తాడు కదా, తెలియజేస్తానంటున్నాడు కదా, అవి పాటించినప్పుడు ఎంత అది దేశానికి కూడా దీవినే కదా, ప్రజలందరికీ కూడా దీవినే కదా. ఎటువంటి సమస్యలనే చిటికలో దేవుడు సాల్వ్ చేస్తానంటున్నాడు కదా. నా ఇందు మీరు మీ ఎందు నా మాటలు ఉంటే మీరు ఏది అడిగితే అది ఇస్తానంటున్నాడు కదా. నాకు ఇష్టమైనది మీరు చేస్తే మీరు ఏది అడిగితే అది ఇస్తానంటున్నాడు కదా. మొదటి యోహాను 3:21 చెప్తున్నారు. యోహాను 15:7 ఇందాక ఆయనలో ఉన్నప్పుడు ఇస్తానని చెప్తున్నారు. మనం ఆయనలో ఉన్నప్పుడు ఆయన మర్మాలు తెలియపరుస్తారు. మనుషులతో మనం స్నేహం చేసి మనుషులను అడిగి మన సొంత ఆలోచనలో వెళ్తే మన మార్గాలు ఎప్పటికీ సరళం కావు అని చెప్తారు. నీ స్వబుద్ధి మీద ఆధారపడకుండా పూర్ణ ప్రవర్తన అంతటి యందు యెహోవా అధికారానికి ఒప్పుకోకుండా పరిశుద్ధాన్ని పొందుకొని ఏం లాభం? దేవుడు నమ్ముకొని నువ్వు చర్చికి వెళ్ళి వచ్చేస్తే ఏం లాభం? వాక్యం విని వచ్చేస్తే ఏం లాభం? రామేమైనా ఉంటుందా? ఎన్నో నష్టాలు కష్టాలు అందుకే వస్తాయి. అందుకనే దేవుడు రక్షించు వారి పట్లను నశించు వారి పట్లను దేవుని పిల్లల్ని సువాసనగా చేశాను అంటున్నాడు. వాళ్ళ దగ్గర దేవుడు మాటలు అనే సువాసన వస్తుంది. దేవుడు మాటలు వాళ్ళ ద్వారా వాళ్ళకు ఓదార్పు దొరుకుతుంది. అలా నడవండి అని చెప్పగలుగుతారు. ఆ వేదన దుఃఖము ఉన్న వాళ్ళతో దేవుడు ఆయన నిబంధన విషయాలను తెలియజేస్తాడట. అవి మర్మాలు. ఇంకా అనేకమైన మర్మాలు ఉన్నాయి. అవన్నీ రోజు చెప్తారు. పాట ద్వారా మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు, కళల ద్వారా, దర్శనం ద్వారా, మనుషుల ద్వారా మాట్లాడతారు. అది మాట్లాడే దేవుడు. కాబట్టి మనం ప్రతిదీ కూడా దేవుని పాదాల దగ్గర మనం అడగాలి. మరి ఇర్మియా గ్రంథంలో చూడండి, కీర్తనలు 25వ అధ్యాయము, కీర్తనల గ్రంథంలో 25వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాసుకోండి. 15వ వచనంలో ఏముందంటే, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. చూసావా, బల వేసేస్తాడంటే సాతానుడు. ఎందుకంటే దేవుని పిల్లల చుట్టూనే గర్జించి సింహంలాగా ఎవరిని వెలుగుదామా అని తిరిగి చూసుకుంటాడు. ఆడు బల వేస్తాడు. హబక్కు 2వ వచనంలోని అవి రాసుకోమంటున్నాడు. మరి హబక్కు 1వ వచనంలో ఆ వలలో చిక్కుకుంటే వాడు వాళ్ళకి ధూపం వేసి గొంతులు వేస్తున్నాడు అని ఉంది. ఈ రోజు నాకు మంచి ఆహారం దొరికిందని వాడు గొంతులు వేస్తున్నాడంట. ఎందుకంటే దేవుని వైపు మన కను దృష్టి ఉండదు, మనుషుల వైపు ఉంటారు. సంబంధమైన వాటి మీదే మనసు ఉంటుంది. నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది అంటున్నాడు. ఎంత చక్కగా సాక్ష్యం చెప్తున్నాడు దావీదు. పాపము నుండి శాపము నుండి తన విడుదల పొందుకొని అభిషేకం ఉన్నా సరే ఆ పాపం చేశాడు. ఆ సురకలు పడిన తర్వాత ఆ దెబ్బలు మనసుకి, హృదయానికి, మరి జీవితానికి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అనుభవించి మరి మళ్ళా దేవుడు నిలబెట్టినప్పుడు నేను ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. పాదములు వలలో నుండి విడిపిస్తాడు. ఇప్పుడు మనం దేవుని చూస్తే ఏ బంధకాలు ఉన్నాయో, ఏ దుష్టాత్మలతో పీడించబడుతున్నారో, ఏ అనారోగ్యాలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో, ఇవన్నీ బంధకాలు. పిల్లల మాట వినరు, భర్త మాట వినరు, భార్య మాట వినరు, ఎక్కడ సమాధానం అనేది ఉండదు, లోకంలో ఉండదు, శాపంగా ఉంటుంది, శాపగ్రస్తంగా ఉంటారు. మనుషులైపోయి మాట విని మనుషులనే కొనియాడుతూ మనుషుల గొప్పతనాలే చెప్పుకుంటారు. కానీ ఆ సృష్టికర్త అయిన దేవుడు మరి ఆయన వైపు చూడదు.
అది నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నదని ఎంత చక్కగా సాక్ష్యం చెప్తున్నాం. మనం ఎవరి వైపు చూస్తున్నాం? వాళ్ళు మోసం చేస్తే ఎంత సిక్కైపోతున్నారు, ఒక్కొక్కరు ఎంత సిక్కైపోతారు. మనుషులు చేసిన మాయ, మోసము, వాళ్ళ గొప్పతనాలు, వాళ్ళ అబద్ధాలు. ఎందుకంటే మనుష్యాత్మ ఉంటుంది వాళ్ళలో. మనుషులు కాబట్టి మనుష్యాత్మ ఉంటుంది, కానీ దేవుని ఆత్మ అందుకే మనిషి పొందుకోవాలి. దేవుని ఆత్మ కలిగి ఉండాలి. మొదట దేవుడు అందరికీ నాశకాలందరిలో ఆయన జీవాత్మ ఊదినప్పుడు వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడికి కనెక్ట్ అవ్వకుండా సాతానికి, అపవిత్రాత్మకి, బ్రహ్మపంచాత్మకి, లౌకికాత్మకి, మనుష్యాత్మకి కనెక్ట్ అయిపోతే మన పరిస్థితులు ఏంటంటే దేవుడు నమ్ముకున్నాం ఏంటి మనకు జరిగింది అని పీర్లు తాగుతున్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. దేవుడికి పేరుకే అక్కడ దండం పెడతాడు, నాకు దేవుడు ఏమీ చేయలేదని ఒక ఆడ మనిషి చెప్తుంది. దేవుడి సన్నిధికి వెళ్ళి మరి కేజీ చికెన్ పెట్టారు, ఇన్ని కేజీల బియ్యం పెట్టి భోజనాలు పెట్టారు, నాకేంటి జరిగింది అంటారు. మరి ఆ సేవకులు అలాంటి వాళ్ళు కాబట్టి పెట్టేదానికి ఫలితం లేదు. కానీ మనుషుల వైపు వాళ్ళు ఎలాగో మనకు అనవసరం. కానీ నువ్వు దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూసావు కాబట్టి నీ జీవితం అంతా నష్టము, అప్పులు, సమస్యలు, బంధకాలు అన్నీ కూడా అన్నీ వచ్చాయి. మన దేవుడు లేకపోతే మన దేవుడు యుగగాలు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కదా. ఆయన మర్మాలు చెప్తానంటాడు కదా. దేవుడి రాజ్యం వెళ్ళాలంటే మర్మం, అది మర్మంగా పెట్టాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు పరలోక రాజ్యాన్ని మర్మంగా పెట్టారు కదా. అది కొంతమందే వెళ్తారని చెప్తున్నారు కదా, అందరూ వెళ్ళాలంటున్నాడు. అది దానికి ఇరుకు మార్గం పెట్టాడు ఆయన. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడాలని అంటున్నాడు ఆయన. ఆ పోరాటం ఎలాగొస్తుంది? ఇరుకు మార్గం అంటే ఇష్టం ఉండదు. ఆ పోరాటం ఎలా ఉంటుంది? ఇంకా పోరాటం ఎలా చేస్తారు? చచ్చిపోతాం, అప్పుడు ఎలా బతుకుతామో, ఎలా పోతామో, అది ఎవరు చూసి వచ్చారు అని సాతాను కానీ బాగా చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు దేవుడు ఎలాగ నీతో ఉంటాడు. దేవుడిని అర్థం చేసుకోకపోతే, దేవుణ్ణి ఎరిగితే నిత్య జీవం అనేది నేర్చుకున్నాం మనం శుక్రవారం. ఆయన ఎరగడం, ఆయన ఎవరో తెలుసుకోవడం. ఆయన తెలుసుకుంటే ఆయన ఏం చేస్తారు? మర్మాలు బోధిస్తారు. ఏంటి బోధిస్తారు? చెప్పాలి. మర్మాలు తెలియదు కదా. ఇంట్లో వాళ్ళు మర్మాలు తెలుసుకోవాలి. ఏంటి 10 మందికి ఇంట్లో 4 పిల్లలు అయితే అందరికీ ఫోన్ చేసి మరి తల్లిదండ్రులకు ఆస్తి విషయాలు ఎలా ప్లాన్ చేసుకుందాం, ఎలా బిల్డింగ్లు కడదాము, ఎలాగా నేను ఒక్కడే బాగుపడదాం ప్లానింగ్ వేసుకుంటాం. ఆ మర్మాలు కావాలి, కానీ దేవుని మర్మాలు అవసరం లేదు. అది సాతాను చేసే పనులు. అలా బలాయిస్తుంటాడు. ఎప్పుడైతే నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునే తిరిగి ఉంది అంటున్నాడు. అందుకే మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు, యెహోవా దేవుని వైపే మనం చూడాలి. అప్పుడు ఎవరైతే బలాయిస్తారో మనల్ని ఏడిపిస్తూ ఉంటారో, నిన్ను పిలిచిమని నేను ఏడిపిస్తాను, ఫోన్ చేసిమని నేను ఏడిపిస్తాను, నిన్ను నా దగ్గర పిలిపించమని నేను ఆట ఆడిస్తాను అంటాడు సాతాను. అలా బలాయిసేస్తాడు. నా పాదములు బలలో నుండి విడిపిస్తాను అంటున్నాడు. ఇప్పుడు మర్మమే కదా అది మర్మ కాదా? ఆ మర్మ చెప్పకపోతే మనం వెళ్ళిపోయి గుండు బాదుకొని అందుకు ఏడ్చి ఆనందపడి సాతానుగాడు ఏంటంటాడు, ఈ రోజు వలలో మంచి చేప పడింది, మంచి ఆహారం నాకు దొరికింది, అదో గొంతులేస్తున్నాడు. అది జీవితాంతం గొంతులేస్తే మరి దేవుడు ఊరుకోడు కదా. దేవుడు నేర్పిస్తాడు కదా. దేవుడు బిడ్డకి ఆ మర్మాలు నేర్పిస్తాడు లేదా? భయభక్తులు గలవారికే నేర్పిస్తాడట ఆ మర్మాలు. దేవుడు బిడ్డగారు ఎంత బాధలో మీరున్నా, వేదనలో ఉన్నా దేవుడి వైపు చూడాలి, కానీ మనుషుల వైపు చూసేది కాదది. మనుషుల వైపు చూసేది కాదు. అవన్నీ చూసి కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోలేదు. కొంతమంది ముస్లిం ఉంటే వాళ్ళు డబ్బు ఉంటేనే అది చూస్తారు, లేకపోతే వాళ్ళు అనాథాశ్రమంలో పాడేయడము, వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు చూసుకోవడము, డబ్బులుంటే చూడడం, చక్కగా విఐపి ట్రీట్మెంట్ లేకపోతే లేదు. అందుకని అవన్నీ చూసి చచ్చిపోదాము, వృద్ధాప్యం రాకముందే చచ్చిపోదామని డెసిషన్ తీసుకుంటున్నారు. అంతేగాని దేవుని కోసం నేను బ్రతుకుతానని లేదు ఆ మాట. ఎందుకంటే మనుషుల వైపు చూసి దేవుని వైపు చూడకుండా నన్ను పోషిస్తాడు. నాకు యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు, రెక్కల చాచి ఎదుగుతారు, అలయలు పరిగెడతారు, సమస్యల కాలం నడిచిపోతారు. 900 సంవత్సరాల పైన బతికారు దేవుని పిల్లలు.
తెలుసా మీకు? 900 సంవత్సరాలు పైన. అంటే అంత అన్ని దినాలు వాళ్ళు బతికారు భక్తులు, దేవుని కోసం ఎదురు చూచేవారు. ఎవరంటే మెతుషెల ఆది కాండము 5:27 ఉన్నాడు మెతుషెల. ఆయన 969 సంవత్సరాలు బ్రతికాడు. కనీసం మనం ఇప్పుడు మహా అయితే ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు లోపల దేవుని రాజ్యం ఈ తరంలోనే వచ్చేస్తాడు. దేవుడు రాకడ ఈ తరంలో వచ్చేస్తాడు. మనం ఎంత సిద్ధంగా ఉండాలి, యెహోవా వైపు చూడాలి, మన కలుగు దృష్టి భూ సంబంధమైన వెతుక్కుంటా మనుషుల వైపు చూస్తూ ఉంటామా? ఆలోచించండి. మన టైము, మన డబ్బులు, మన ఆరోగ్యము ఎంత ముఖ్యమో ఆలోచించండి. దేని గురించి చింతపడద్దు అంటున్నాడు దేవుడు. దేని గురించి చింతపడద్దు అని అందుకే చెప్తున్నారు. ఆయన మీద భారము పెట్టాలి. అలాగే నెమెకు అని ఆయన 777 సంవత్సరాలు బతికాడు. ఆయన అలాగా 3 మంది మీరు చూస్తే ఆది కాండం 5వ అధ్యాయము 32వ వచనంలో 500 సంవత్సరాలు షేము, హాము, యాపెతు వాళ్ళ బ్రతికారు. హానుకు 365 సంవత్సరాలు బ్రతికి దేవునితో నడిచి తర్వాత దేవుడు అలానే తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన అయితే చనిపోలేదు. అలాగే మనం ఇప్పుడు హానుకు ఎలాగైతే దేవునితో నడిచాడో మనం కూడా దేవునితో నడాలి భూలోకంలో. తర్వాత దేవుడు కొనుక్కోబడ్డాడు అంటే ర్యాప్చర్, తను రెప్పపాట్లోనే రహస్య రాకడం వస్తుంది. హానుకు ఎలా వెళ్ళిపోయాడో అలా మనం వెళ్ళిపోతాం దేవునితో పరలోక రాజ్యం. అలా మనం జీవించాలంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఆయన వైపు కళ్ళు దృష్టి పెట్టాలి. మనుషుల పెట్టి కాన్ఫరెన్స్లో మాట్లాడుకొని ఎవరు మైండ్ ఆసక్తి ఎలా ఉంది, ఎవరితో నేను ఎలా యాక్టింగ్ చేయాలి, ఎవరిని ఎలా మోసం చేయాలి అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? మోసపుచ్చే ఆత్మ ఎవరిది? అబద్ధాలు ఆడే ఆత్మ ఎవరిది? అపవిత్ర ఆత్మది. పరిశుద్ధాత్మ దేవునితో మనం దినదినము నూతనపరచబడినప్పుడు మనకు అవన్నీ కూడా అర్థమవుతుంది. హానోకు మెతుషెల కలిగిన తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. కుమార్తెలు కన్నాడు. అది ఆది కాండం 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. చూడండి, రాసుకోండి. చచ్చిపోదామన్న వాళ్ళు బాగా ఈ వాక్యాలు పట్టుకొని ప్రార్థన చేయండి. 5 సంవత్సరాలు మనం బతకక్కర్లేదు. కనీసం దేవుని రాకడ వరకు ఆయనతో ఎత్తబడే గుంపులో ఉండడానికి సిద్ధపడాలి కదా. నూతన బలం, నూతన యవ్వనం దేవుడిస్తాడు. వృద్ధాప్యం కదా నీకు, నువ్వు అంతే, నీ జీవితం ఇంతే అని ఒక తల్లిని వృద్ధురాలే చేశారు. చక్కగా పరిగెడుతున్న మనిషి చేసేసారు. పిల్లలే సాధారణ ఆత్మ దగ్గర ఆత్మ కలిగి ఉంది, దేవుని ఆత్మ ఉన్నది, కానీ అది పనికిరాదు. అబద్ధాలు ఆడటం వల్ల శరీర సంబంధమైన మనసు మరణాన్ని దారితీస్తుంది. ఆత్మ సంబంధమైన మనసు జీవము, సమాధానం. అందుకే ఆ జీవితాల్లో జీవము లేదు, సమాధానం లేదు. మనిషిని సాధారణ అలా చేస్తాడు. వాళ్ళు ధర్మశాస్త్రం లోపడ నేరలు వాక్యం చెప్తేనే సరే వాళ్ళకి అర్థమవట్లేదు. అబ్రహ్మపక్ష ఆత్మ అది ఏంటంటే మన మాట వినరు అని ఖచ్చితంగా ఉంది. మొదటి యోహాను 4వ అధ్యాయంలో మన మాట వినరు. ఎందుకంటే ఒక భ్రమలో బతికేస్తారు. దేవుడు ఏం చేస్తాడులే అనుకుంటారు. మనుషుల వైపు తిరుగుతున్నారు ఈ దినాల్లో. ప్రతి ఒక్కరు మనుషుల వైపు చూడటమే. ఆ దేవుడి వైపు చూస్తే మరి ఆయన అన్ని చేస్తాడని అనుభవపూర్వకంగా దేవుడు మరి బలపరుస్తున్నాడు ఈ దినాలు. దేవుడికి మహిమ కలుగును గాక. మహాలేలు అన్న ఆయన ఏంటంటే ఇదంతా ఒక వంశము. ఇది చదివితే, ఈ అధ్యాయం చదివితే ఎవరికి తండ్రి, ఎవరికి కుమారుడు, వీళ్ళందరూ కూడా ఒక వంశం. మన వంశం కూడా అలాగే వర్తిల్లాలి. ఏరేడు 162 సంవత్సరాలు హానోకును కన్నాడు. 162 సంవత్సరాలకి హానోకును కన్నాడు ఆయన. ఏరేడు అది ఆది కాండం 5వ అధ్యాయం 18వ వచనం ఉంది. మహాలీలు ఏంటి? మహాలీలు అని ఆయన
890 సంవత్సరాలు బ్రతికాడు. అదే అది ఆదికాండం 5:17 ఉంది. మీరు ఆ అధ్యాయం చూస్తే ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. నీలో వాక్యం లేదనుకో బ్రతికిస్తుందా చంపేస్తుందా? వాక్యం లేకపోతే వాక్యం అంటే ఇష్టం ఉండదు. సైతాన్ని ఉంటే వాక్యం ఆ మనిషికి ఇష్టం ఉండదు. ఇదే చెప్తారులే అక్కడ అలాగా అవుతాయి, ఇదే అలాగా చేయగలరులే అంటది సాతాడు. అందుకే మంచి నెలలో పడిన వాళ్ళట 100 ఫలిస్తారట. ఒకరు 30 60 100 ఫలిస్తారు. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు? 1వ క్లాసులో ఉంటారా? 10వ క్లాసుకు పీజీ చేయాలి కదా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి కదా. దేవుడు పరిశుద్ధాన్ని పొందుకున్నానని పేరుకు మాత్రమే కదా, నువ్వు జీవిస్తున్నావు అని పేరు మాత్రమే కదా నువ్వు మృతుడుగా. అంటే నీకు నువ్వే పనికిరావు, నీ కుటుంబానికి ఎలా పనికి వస్తావు? ఆలోచించారా? ఆ దినాల్లో భక్తులు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్ళిపోతున్న రోజుల్లో అలా ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తానంటున్నాడు, మీలో నివసిస్తానంటున్నాడు. మరి ఇప్పుడు ఎంత ఈజీగా మనం దేవుని వైపు చూడొచ్చు, యెహోవా వైపు మన కను దృష్టి వచ్చచ్చు. ఆయన మర్మాలు మనం నేర్చుకోవడానికి ఇష్టం లేదా? ఈ భూలోక సంబంధమైనవే ఆ మర్మాలే కావాలా? ఫేస్బుక్లు మరి ఇవన్నీ కూడా మొత్తం వ్యభిచారంతోనే ఉంది. తన అపేక్ష అందరినీ చంపేయడము, మాయ వరుస లేకుండా తండ్రి పిల్లల పాడు చేయడం, ఇవే ఉన్నాయి. ఇవే ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. చూసుకొని ఎంజాయ్ చేసుకొని వాళ్ళు 10 మందికి చెప్పుకొని అదే టైంపాస్ అన్నమాట. టైంపాస్ అయిపోతుంది జీవితం అంతా. దానివల్ల ఆ మనిషి అంతా చీకటమయమే అయిపోతుంది. నీ కన్ను తేగమైతే నీ శరీరం అంతా వెలుగుమయమే ఉంటుంది. నీ కన్ను చెడుగైతే నీ శరీరం అంతా చీకటమయమైపోతుంది. ఆ చీకటి సంబంధి మనిషిగా ఉంటే మంచిదా? సత్యస్వరూపైన ఆత్మ ఎలా వస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచొద్దు అన్నాడు. ఆయన దుఃఖపడి వెళ్ళిపోతాడా? ఆ చీకటిగా నీ ఒళ్ళంతా చీకటి అయిపోతుంటే ఆయన అందులో ఉంటాడా? ఆలోచించండి. ఎంత టైం ఇస్తున్నారు దేవునికి, ఎంత వాక్యం నేర్చుకుంటున్నారు? ఒక్క వాక్యమైనా వస్తుందా? ఆ వాక్యం పట్టుకుని ప్రార్థన చేయడం వస్తుందా? మనుషులతో మాట్లాడినట్టు నువ్వు మామూలుగా మాట్లాడేస్తుంటే వాక్యం పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దానికి దేవదూతులు అవును అని అంటారు. దేవదూతులు మనకి పరిచర్య చేస్తారని ఉంది వాక్యం. వాళ్ళు దేవదూతలు సమూహం వచ్చి మనకి పరిచర్య చేస్తారు, మనకు సహాయం చేస్తారు. మనకి రాయి తగలకుండా, యెహోవాను భయభక్తులు కలవారికి రాయి తగలకుండా మన పాదాలు ఎత్తి పట్టుకుంటారంట వాళ్ళు. మన పాదాలకు రాయి కూడా తగలకుండా. ఎందుకు రాయి తగిలించేసుకొని ఎంత వాసిపోయి రక్తమేమో ఒక ఇలాగ పంపులకు పారిపోయి అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? యెహోవాను భయభక్తులు లేవు. ఎండకు మాత్రమే కానీ పనులు లేవు. నువ్వు జీవిస్తున్నావు కానీ మృదుగా అంటే చచ్చినోడు కింద లెక్క. నువ్వు చచ్చిన దానిలో లెక్క దేవుని దృష్టిలో. మనం దేవుని దృష్టిలో బాగుండాలా, మనుషుల దృష్టిలో బాగుండాలా? మన గొప్పతనాలు ఎవరికి కావాలి? దేవుని దృష్టిలో గొప్పగా ఉండాలా, మనుషుల దృష్టిలో గొప్పగా ఉండాలా? దేవుని దృష్టిలో అంటే మరి మనం నేర్చుకున్న మొదటి దశలోకి 5 మొదట్లో ఆయన దొంగలాగా వస్తాడు. ఏ టైంలో వస్తాడో ఆయన తెలియదు. ప్రసవ వేదన ఎలా వస్తుందో అలా వస్తుంది. మనం సిద్ధంగా ఉన్నావా? దేవుని బిడ్డ వాక్యం వింటున్నావా? ఏదో పై చూసేసి అలా పెట్టేస్తున్నావా? మనిషిని నన్ను చూస్తున్నారా? మీరు దేవుడిని చూస్తున్నారా? దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఆయన వచ్చి మాట్లాడితే కదా నేను ఇవన్నీ చెప్పలేను. నా వల్ల కాదు ఇది. దీని అంతా కన్నీరు ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, ఎంతో టైము. ఆయనతో గడిపినప్పుడు దేవుడు పిల్లల్ని ఇష్టపడి దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. అది మీరు గమనించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అవి గమనించినప్పుడు, అలాగా దేవునికి ఇష్టంగా నడిచినప్పుడు, అలా వాక్యం రాసుకొని వాక్యం పట్టుకొని నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చున్నప్పుడు, నువ్వు మోకరించగలిగితే మోకరించు. మఠం వేసుకుని కూర్చుంటావా, నిలబడి చేస్తావా, నువ్వు కూర్చొని చేస్తావా, పడుకొని చేస్తావా? అది నీ మనసుతో ముఖ్యమైనది. నీ మనసుతో ముఖ్యమైనది. నీ ఓపిక లేకపోతే పడుకొని చేయి. పడుకొని దేవునితో మాట్లాడు. నీ ఆత్మ దేవునితో ఉందా లేదా, నీ మనసు ఆయన మనసుతో కలుస్తుందా లేదా అనేది ముఖ్యం. నీకు ఓపుకుంటే మోకాళ్ళేసి చేయు. నాకు ఓపిక లేదు అని బద్దకించుకో. చిన్న ప్రార్థన చేస్తూ అలాగే నువ్వు భాషతో మాట్లాడుతుంటే డైరెక్ట్గా దేవుడు నీతోటి డైరెక్ట్ అయిపోతాడు. ఆయన నీకు మర్మాలు బోధిస్తాడు.
అది భాషలతో అందరూ చేయరు, అందరికీ రాదు అది. ఎందుకు? అందరూ అలా ప్రేమించారు కాబట్టి రాదు. ఎవరైతే ఆ దేవునితో మాట్లాడాలని ఆశతో అందరికీ భాషలతో మాట్లాడగలరు. అందుకే 300 మంది వాళ్ళు రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు స్పాట్లో. అది పేతురు బోధించాడు. ఇంకో దగ్గర 5,000 మంది రక్షించబడ్డారు. అటువంటి ఆత్మను దేవుడు ఇచ్చారు. ఎంత గొప్ప దేవుడు ఆయన! అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చాడు కాబట్టి మిమ్మల్ని సర్వసత్యంలోనికి ఆ విధంగా నడిపిస్తున్నాడో లేదో చెక్ చేసుకోవాలి. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక తానే వేటిని వినిలో వాటిని బోధించి వేటిని వింటున్నాడో అవి బోధిస్తాడు. సత్యస్వరూపైన ఆత్మ మనలో వచ్చినప్పుడు ఆయన ఏది చెప్తున్నాడో మనకి అవే మనం బోధించాలి, అవే మనం చెప్పాలి. మనం ఎక్స్ట్రా చెప్తే తెగుళ్ళు వస్తాయి, జీవగ్రంథంలో పేరు ఉండదు. ప్రకటన 22వ అధ్యాయంలో 18, 19 వచనాలు ఉందన్నమాట. మనం ఇష్టం వచ్చినట్టు సువార్త చేయకూడదు, ఎవరికైనా నువ్వు చెప్పకూడదు. పాట ద్వారా దేవుడు మాట్లాడతాడు. పాటలు అంటే చాలా మందికి ఇష్టం. మ్యూజిక్ అన్నా పాటలు అన్నా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు. అందుకని పాటల ద్వారా మనతో మాట్లాడతాడు. ఆ పాటలు నీ ఒంట్లో వింటున్నప్పుడు షింక్ అయిపోయారు. నువ్వు ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఆ పాట ద్వారా నీతోనే మాట్లాడతాడు. మనుషులు మాట్లాడితే నీకు మాయ చేసేస్తారు, మోసం చేస్తారు. నీ దగ్గర ఏదో మతలపుగా నీ దగ్గర ఏదో కోరుకొని చేస్తారు. నువ్వు కూడా ఈ భూలోక సంబంధం ఎదుర్కొన్నబడితే నీలో దుష్టాత్మలో కరెక్ట్గా ఉన్నట్టే లెక్క. భూ సంబంధమైన మనుషులతో ఉందాము అనుకున్నావు అనుకో, సాతానుడు నేను వలేసాడు అనమాట. ఆ వలలోంచి విడిపించేది ఎవరు? దేవుని బిడ్డలు విడిపిస్తారు. నేను వాళ్ళతో నువ్వు సహవాసం చెప్తున్నప్పుడు, వాళ్ళు నాతో ఉన్నప్పుడు దేవుడు నిన్ను వెంటనే ఆ వలలో నుండి విడిపిస్తాడు. అందుకని సంభవింపబోయే సంగతులు కూడా మీకు తెలియజేస్తాడు. సంభవింపబోయే సంగతులు ఎవరు తెలియజేస్తారు? ఎలా తెలుస్తాయి మనకి? 1 గంటకి ఏం జరుగుతుంది మనకి ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైతే నడిపించబడతారో వాళ్ళే నా కుమార్తెలు అంటుంటే సిగ్గు రావాలి కదా. అమ్మ నేను సైతాన్ మనిషినా, నన్ను ఎవరు నడిపిస్తున్నా? నాకు ఈ నష్టం జరిగింది ఆస్తులోని, కుటుంబంలోని, మరి నేనున్న ఉద్యోగంలోని, నేను చేస్తున్న పనుల్లో నాకు నష్టం వచ్చింది. నన్ను సాతాను ఎంతవరకు నడిపించాడు. ఇప్పటికైతే నేను సత్యస్వరూపైన ఆత్మను పొందుకుంటాను అని ఒక మార్మల్స్ రావాలి కదా. నమ్మేసుకున్నాను అంటే ఏం లాభం? నమ్ముకుంటే నాకేం జరిగింది అని అంటాం. దేవుడినే నిలదీసి అడుగుతూ ఉంటాం. అడుగుతున్నా ఉంటే ఎవరు అడుగుతున్నారు? లోపల దెయ్యం ఉంటే అడిగిస్తుంది నీతో. నీకు అర్థం అవ్వలేదు. ఎంత ప్రార్థన చేశానో, అంత డబ్బులు ఇచ్చానో, అంత చేశాను, ఎంత చేశానంటే నీకేం దక్కదు, ఏముండదు అక్కడ. నువ్వు అడిగితే నీ ప్రార్థనలకు జవాబులు రావు. అందుకే ఆయన నా వాటిలో నువ్వు తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. ఎప్పుడు దేవుడు మహిమపరుస్తూ ఉంటారు. దేవుడి మీద నిందలు, అవమానాలు సేవకుల మీద అలా పెట్టుకొని బాధ పెట్టుకోరు. దేవుడి మీద బాధ పెట్టుకుంటారు, సేవకుల మీద బాధ పెట్టుకుంటారు. ఎందుకు? వినకుండా, సరి చేసుకోకుండా ఆ వలలో చిక్కుతుంటారు. ఆ వల కీర్తన 25:15 వచనంలో ఉంది కదా, ఆ వలలో చిక్కబడతాడు. దేవుడి వైపు చూపుతున్న మనుషుల వైపు చూస్తే ఎవరి వైపు చూస్తారు? ఈరోజు తీర్మానం చేసుకోండి. మేము మనుషుల వైపు చూడము, దేవుడి వైపు చూస్తాము. ఆయన సంభవింపబోయే సంగతులు నాకు తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు నువ్వు దేవుడి బిడ్డగా యెహోవా తండ్రి సృష్టికర్త అయిన దేవుడు నీకు భర్తగా నిలబడతాడు. తండ్రికి కలిగినవన్నీ నావి అంటున్నాడు. ఇక్కడ ఏసై భూలోకానికి వచ్చి చేశాడు. ఇది ఆయన ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాడు. తండ్రికి కలిగినవన్నీ నావి అంటున్నాడు. అప్పుడు నీకు అధికారం ఉండదు పరలోక రాజ్యంలో. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పేది. నా వాటిలోని తీసుకొని మీకు చెప్తున్నాను. నేను అనుభవించి అవి మీకు చెప్పగలుగుతున్నాను. దేవుడు కూడా తండ్రి దేవుడి దగ్గర వేసే అనుభవించి అని చెప్తున్నాడు. ఇవి ఇక్కడ ఇప్పుడు మనం అనుభవించి ఇతరులకు చెప్పాలి.
సార్ చెప్తానయ్యా, నీ దగ్గర అడుగుతానయ్యా, సంభవింపబోయే సంగతులు నాకు తెలియచేయండి ప్రభా, సత్య స్వరూపైన ఆత్మ పొందుకుంటానయ్యా, నేను బద్దకించి పడుకోనయ్యా. పడుకొని ముందు పొందుకోవాలి. దేవునికి రోజంతా దేవుడు చేసిన కార్యాలు బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన ప్రాణంతో ఉంచాడు, మనకు ఆరోగ్యం ఇచ్చాడు, మనల్ని పోషిస్తున్నాడు. ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరిచాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉంటున్నాడు. ఆయన దేవదూతలు కాపుదలు ఇచ్చి నడిపిస్తున్నాడు. రాత్రంతా నీకు కాపుదలు ఇచ్చాడు. ఏ సాతాడు నీ మీద వచ్చి పడిపోకుండా. ఒక ఆయన ఉన్నాడు, రోజు సాతాడు పడుతుందట ఆయన మీద, రోజు అతని మీద పడిపోతాడు. చాలా పెద్ద చర్చకి వెళ్తాడు ఆయన, చాలా డొనేషన్లు ఇచ్చాడు బాగా. ఏమండి మీరు పాస్టర్ గారికి చెప్పలేదా, రోజు నన్ను సాతాను వాడుకుంటుందని చెప్పాడు అతను. అతను మా పాస్టర్ మీటింగ్కి వస్తాడు. మళ్ళీ ఆ విశ్వాసం చెప్తున్నాడు, పాస్టర్స్ మీటింగ్లో ఆయన నాకు బాగా తెలుసు. కానీ విశ్వాసి దగ్గర అన్ని డబ్బులు తీసుకుని అంత పరిస్థితి ఉంది, అతని మీద రోజు కూడా సాతాను పడుతున్నాడు. అంటే కారణం ఏంటి? పరిశుద్ధాత్మ పొందుకోవడం చెప్పలేదు ఆ సేవకుడు. దుష్టుడి మీద అధికారం, దేవుడికి లోపడంటే దుష్టుడు మీరు ఎదిరించండి, మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడని చెప్తున్నాడు. ఆయన పెద్ద కొడుకు పిచ్చోడైపోయాడు. పెద్ద కొడుకు ఆయన నాకు గురుకులాము సైట్ విషయంలో నాకు హెల్ప్ చేస్తానన్నాడు. ఆయన ఆ ప్లేస్ విషయంలో మరి చర్చిలు అక్కడ చేయడానికి ఆయన హెల్ప్ చేస్తానని మాట ఇచ్చిన అతను బైబిల్ హౌస్లో నాకు పరిచయం అయ్యాడు. ఆయన బైబిల్ ఆడియో బైబిల్ నేను పడుతుంటే అక్కడ నాకు పరిచయం చేశాడు దేవుడు. ఎంత చక్కగా మాట్లాడాడో. కానీ నేను ఎవరినో తెలిసినప్పుడు ఆ దెయ్యము అతను ఫోన్ అత్తనివ్వలేదు, నన్ను కలవనివ్వలేదు. చూసారా సాతాను ఎలా బలేశాడో? ఆలోచించండి. దేవుడు బిడ్డల దగ్గరికి రానివ్వడు, సాతాను రానిస్తాడా? అందుకే నువ్వు యెహోవా వైపే నువ్వు చూడాలి. ఆయన వైపు చూసినప్పుడు నిన్ను విడిపించడానికి మనుషుల వైపు చూస్తావు. మనుషుల వైపు చూస్తూ ఇష్టానుసారంగా మరి అన్ని విషయాలు నీకు ఇష్టంగా చేసావు. కానీ దేవుడికి ఇష్టంగా మనం చెయ్యాలా వద్దారు. ప్రతిదీ కూడా అడిగినప్పుడు ఎంతో చక్కగా ఉంటుంది. 40 సంవత్సరాలు అయినా మైండ్ ఖరాబ్గా ఉంది. తన కొడుకుకి పెళ్ళి అవ్వలేదు, మరి ఆస్తి అన్నీ కూడా చక్కగానే మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆలోచించండి. మరి సన్నిధి విషయంలో సాతానికి ఇష్టం కదా హెల్ప్ చేయడానికి. నేను నన్ను ఇంటికి రమ్మన్నాను, ప్రేర్ చేస్తాను, అలాంటివన్నీ పోతాయండి, అవేమి రావు. దుష్టుడి మీద అధికారము దేవుడు మనకి ఇచ్చాడు అని చెప్తే అన్నిటికీ ఓకే అన్నాడు. అంత చక్కగా మాట్లాడేది మనిషి ఫోన్ లేపలే. అటువైపు వెళ్ళినప్పుడు నేను ఒకసారి ఫోన్ చేస్తే మనం ఎత్తలేదు. ఇదిగోండి నేను మిమ్మల్ని కలుస్తాను, నేను చేస్తాను అని చెప్పిన మనిషి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఒక్కరి హెల్ప్ లేకుండా దేవుడు మోకులాంలో చర్చి ఇల్లు నిలబెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక్కరు ఎంతమందో అలాంటి మాటలు చెప్పారు. అది ఎవరి వైపు చూశాను నేను? దేవుడి వైపు చూసినందుకు నిలబెట్టాడు. ఆయన ఆ బలంలో నుండి, ఆ బంధకాల నుండి నన్ను పడలేకుండా నన్ను కాపాడాడు. మోసపోచే ఆత్మ కదా సాతాన్ని. దేవుని నమ్ముకున్నావు, పేరు మాత్రమే కానీ నువ్వు జీవిస్తున్నావు, కానీ మృతుడివే, పనికిరావు, చచ్చినోడితో సమానం. ఎవరైనా సరే అది చేస్తారంటారు కానీ చెప్తారు కదా, అది చేయరు. ఆనాడు శాస్త్రులు పరిశీలు సభ్యులు వేసి చంపేశారు. అర్థమవలేదు. నువ్వు దెయ్యాలు పట్టినోడివి అని అన్నారు, నువ్వు మాంత్రికుడివి అని అన్నారు. ఆయన సిగ్గు వేశారు. మాకు బరబ్బయే కావాలి, మరి ఏసై విడుదల ఇవ్వద్దు అని అన్నారు. అలా ఉన్నారు రోజులు, మన రోజులు అలా ఉన్నాయి. అప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? మనుషుల వైపు చూస్తామా మనం? మన సమస్యలు అన్నీ కూడా శ్రమల గుండానే దేవుని రాజ్యానికి వెళ్ళాలని వాక్యం చెప్తుంది కదా. శ్రమల గుండా మనం వెళ్ళాలి అనుకున్న
ఆ శ్రమలు దేవుని దృష్టిలో ఎనతగినవి కాదు అని అంటున్నాడు. శోధించబడిన మీదకి మనల్ని సువర్ణంగా మారుస్తాడు. నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించబడుతున్నాడు ఆయన. సాతాను అంటే నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి అంటాడు. నీకు చాలా నచ్చుతాయి ఆ మాటలన్నీ. వాక్యం తెలియకపోతే, దేవుని సేవకులతో మీరు ఉండకపోతే సాతాను వాళ్ళలో అమరపడిపోతారు. అందుకే తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసి మీకు తెలియజేయనని చెప్పింది. తండ్రికి కలిగినవన్నీ నావి అంటున్నాడు యేసయ్య. మరి యేసయ్య ద్వారా మనకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఆయనే మార్గము జీవము, సత్యము జీవము మార్గము అంటున్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గర రాడు అంటున్నాడు. ఇక ప్రాణం పెట్టాడని ఆయన ఎరుగుడి నిత్య జీవం అంటున్నాడు. ఎందుకు మంచి అపోస్తుల బోధ నుండి వెళ్ళగొట్టబడుతున్నారు? ఎందుకు పారిపోతున్నారు? అపోస్తుల బోధలో దేవుడు దర్శనాలు, ప్రవచనాలు అన్నీ కూడా ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఈ నిబంధనలు ఎందుకు నిరాకరిస్తున్నారు? దేవుడు యెహోవా దేవుడు నిబంధన మనం పాటిస్తాం కదా, దేవుడు రాజ్యాన్ని వెళ్తాం. ఆలోచించండి. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 20 నుంచి 28 వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 20 నుంచి 29వ అధ్యాయము 20 నుంచి 28 వచనాలు. అయితే యెహోవా వారిని క్షమింపనొల్లడు, అట్టివాడు మీలో నుండి ఎడల నిత్యంగా యెహోవా పాపము ఓర్మియు ఆ మనుష్యుని మీద ఒకరాజును ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములన్నీ వారికి తగులును అంటున్నాడు. ఇప్పుడు నిబంధన అనేది తెలియకపోతే అంత ప్రమాదం ఉందో చూడండి. నిబంధన ఎవరికి నేర్పిస్తానంటున్నాడు ఆయన? యెహోవాను భయభక్తులు గలవారికి. ఎందుకు ఇంటిలో దేవుడు నమ్ముకున్నా సరే కష్టాలు, కన్నీళ్ళు అవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఒకవేళ వచ్చినా సరే ఎందుకు నిలబడలేకపోతున్నారు? ఎందుకు సరి చేసుకోలేకపోతున్నారు? ప్రతి ఒక్కరింట్లో కూడా సినిమాలు చూడటం, సీరియల్స్ చూడటం, బూతులు ఆడటం, అబద్ధాలు ఆడటం, నామకార్థమైన జీవితాలు. ఆ నామకార్థమైన జీవితాలు ధనాపేక్షతో ఉండి అటువంటి పనులు చేస్తూ మేము బాగున్నాము అని మనుషుల గొప్పతనాలు కాదు, దేవుని మహిమను మరి మనం చూపించాలి. ఆయన మహిమను ప్రచురం చేయాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని మనము చెప్పాలి. దేవుని యొక్క గొప్పతనం, నా పరిస్థితి ఇలా ఉన్నప్పుడు నా దేవుడు ఎలా చేశాడు, నా దేవుడు ఇదిగో ఈ వాక్యం పట్టుకొని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇలా విడుదల ఇచ్చాడు. దేవుడిని మహిమపరచాలి. అది దేవునికి ఇష్టమైనది. ఆయన నిబంధనలు వాళ్ళకి చెప్తాడు, చేపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ శాపవాక్యాలట విన్నప్పుడు, అట్టి పనులు చేయువాడు ఈ శాపవాక్యములు వినినప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకున్న వల్లని నేను నా హృదయ కాఠిన్యమును నడుచుచుండినను, నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకుంటూ ఉంటాడు. అందులో ఉన్న సాతాను ఏంటంటే నిబంధనలు పాటించినప్పుడు నేను తాగుతున్నా, బొందులాడుతున్నా, వ్యభిచారం చేసినా చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది, నేను ఆశీర్వదించబడుతున్నాను అని అనుకుంటాడంట. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. చూడండి, సరి చేసుకోండి. దేవుడు ఏంటంటే గురుగులకి టైం ఇచ్చాడు. సాతాను గురుగులని విత్తనమా మనుషులను నాటేసినా
దేవుడు టైం ఇచ్చాడు. పక్కనే గోధుమలు ఉంటాయి. ఎందుకు వాళ్ళు బ్రతకనిస్తాడు? ఎందుకు వాళ్ళు ఆశీర్వదిస్తాడు? ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు విరోధంగా ఉంటారు. నేను సమాధానం పెట్టవచ్చునని మీరు తలంచవద్దు, అగ్నిని పెట్టవచ్చుని అన్నాడు ఆయన. కాబట్టి అలాగా ఉన్నప్పుడు కొంతమంది గురుగులా ఉంటారు, కొంతమంది గోధుమలా ఉంటారు. ఎందుకంటే ఆ గోధుమల వల్ల ఈ గురుగులు ఎప్పటికైనా సరే దేవుని రాజ్యానికి వస్తారని దేవుడు ఆశపడి ఆ గురుగులు తీసేస్తాము అని అంటే, వద్దు, తీయద్దు, లాస్ట్ వరకు ఉంచండి. అంచు దినాలప్పుడు అవన్నీ కూడా దేవుడు రాకడ అయినప్పుడు ఆ తీర్పు దినాల్లో అవన్నీ కూడా అగ్నిగుణంలో వేసేస్తారు ఆ గురుగులన్నిటి కూడా. అంతవరకు టైం ఇచ్చాడు. ఈ కృపకాలం అది టైం ఇచ్చాడు. అందుకే మనం సర్వ్ చేసుకోవాలి. అయితే యెహోవాని క్షమింపనన్నాడు. అట్టి వాడి మీలో నుండి నేను నిశ్చయంగా యెహోవా పాపము ఓర్మియు ఆ మనుషుల మీద పొగరాజును ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములది వారికి తగులును. యెహోవా తన పేరు ఆకాశం క్రింద ఉండకుండా తుడిచివేస్తాడంట. ఈ కృతదినాల్లో వాక్యానుసారంగా నడవడానికి దేవుని మీద దృష్టి ఉంచి అప్పుడు యెహోవా మీద, అప్పుడు దేవుడు మన మీద దృష్టి పెడతాడు. ఆయన మీద దృష్టి పెడితే వదిలేయడు ఆయన. కీర్తన 25:14 ఆయన మీద మనం దృష్టి పెట్టినప్పుడు అక్కడ నుంచి దేవుడు మన మీద దృష్టి పెడతాడు. కీర్తన 32:8 ఉంది ఆ మాట. నీ మీద నేను దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, అప్పుడు నువ్వు నడవలసిన త్రోవ నేను బోధిస్తాను అంటాడు. నువ్వు నడకపోతే నిర్ధమోత్తాత్మకి నేను అప్పచెప్పేస్తాను అంటున్నాడు దేవుడు. శాతానికి నేను అప్పచెప్పేస్తాను అంటున్నాడు. భ్రష్టాత్మకి నేను అప్పచెప్పేస్తాను అంటాడు. మోసపుచ్చాత్మకి అప్పచెప్పేస్తాను అంటున్నాడు. తెలిసిందా? రోమ 1:24, రోమ 1:28, మొదటి దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, 9, 12 వచనాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా దేవుడే అప్పచెప్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎవరి వైపు చూస్తున్నావు? డబ్బు వైపు చూస్తున్నావా? నీ సుఖం వైపు చూస్తున్నావా? దేవుళ్ళు ఉన్న వాళ్ళకి సుఖం మీద ఉండదు, తిండి మీద ఉండదు. వాళ్ళ దేవుని రాజ్యం వాళ్ళకి ఒక దాహము. దేవుని రాజ్యాన్ని మనం వెళ్తూ ఇంకొకరు తీసుకెళ్ళాలి. అయ్యో వీళ్ళు నశించిపోతున్నారు, ఒక వేదన, ఒక దుఃఖం వస్తుంది. వాళ్ళకి అలాగే ఎక్కువ అలా భయభక్తులు కలిగి దేవుడి కన్నీరు కాల్చేప్పుడు దేవుడి మాటలు చెప్తారు. కొన్ని మాటలు చెప్తారు. అవి కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటాయి ఉంది వాక్యం. ఒక దగ్గర దొరకవి దేవుడు చెప్తూ ఉంటాడు. ఒక దగ్గర ఒకేలాగా స్టోరీలాగా చెప్పడు దేవుడు. ఒక్కటి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, ఒక వాక్యం ఇక్కడ, ఒక వాక్యం అక్కడ ఉంటుందని ఉంది. అలా దేవుడు బోధిస్తాడు. దేవుడు వెళ్ళాలి. నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను. ఎవరైతే దేవునికి ఉన్నదో వాళ్ళకి బాగా నూరంతలుగా వాళ్ళ హృదయం సాఫ్గా ఉంటుంది కదా, మంచి నేల మీద పడతాయి, నూరంతలుగా ఆశీర్వదించబడతాయి. నీ హృదయం సరైనది కాదనుకో, అది నేల పక్కన నేల మీద పడిపోతాయి. నీకు 5 విచారాలు, ధనమోసం ఉందనుకో, నాకు డబ్బులు ఎంత నష్టం వచ్చేసింది, అలాగే దేవుడికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి, దేవుడికి ఎందుకు నేను చెయ్యాలి, దేవుడు నాకు ఏం చేశాడు అని సాధారణ గుండె ఉంటుంది కదా, దానికి అది నూనెంతలో ఫలించలేదు. అది ముళ్ళ మొదల్లో పడిపోద్ది. ఆ మొక్క ఎంత బాగా నీరు పోసి, వాక్యమైన నీరు, పరిశుద్ధాత్మ నీరు, చేతులు వేసి ప్రార్థన చేసి, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ఏమైనా చేసినా సరే ఆ చెట్టు ఏం చేస్తుంది, ఇవన్నీ ఈ ధనాపేక్ష వల్ల ఆ ముళ్ళు ఏం చేస్తాయంటే ఆ మొక్కని అనిచేస్తాయి అని పరలోక రాజ్యం గురించి దేవుడు ఉపమానాలు నేను చెప్పాడు. Matthew 25వ అధ్యాయంలో, Matthew 13వ అధ్యాయంలో ఇవన్నీ కూడా చెప్పాడు. దేవుడి రాజ్యానికి వెళ్ళే మర్మాలు, ఇవన్నీ ఉపమానాలు చెప్పాడు ఆయన. ఉపమానం లేకుండా దేనిని బోధించలేదు ఆయన. అంటే బాగా మనిషి ఆత్మ ఉన్నవాడికి బాగా అర్థమవుతుందని, దేవుని ఆత్మ ఉన్న వాళ్ళకి ఎలాగైనా అర్థమవుతుంది. వాళ్ళకి ఎలా చెప్పినా అర్థమైపోతుంది. ఎందుకంటే అది మంచి కాదు కదా. హృదయం సాఫ్ట్ ఉంటుంది, కలక్షం ఉండదు. దేవుని మనసు కదా అది. ఇతరులు బాగుపడాలని ఆశపడతారు, దేవుని రాజ్యాన్ని కట్టాలని ఆశపడతారు. దేవుని మనసు. అందుకే దేవుడితో డైరెక్ట్గా మాట్లాడతారు. మర్మాలు దేవుడు చెప్తాడు, మర్మాలు దేవుడు బయలుపరుస్తాడు. యెహోవా వాళ్ళ మీద దృష్టి పెడతాడు, ఆలోచన చెప్తా ఉంటాడు, నడవలసిన ఆయన బోధిస్తూ ఉంటాడు. అందుకే సమర్పించుకుంటారు జీవితాలు, అందుకే అంకితం ఇస్తారు.
దేవుడి పని తప్ప ఇంకొక పని చేయకుండా అలా నిలబడిపోతారు. దేవుడే పోషిస్తాడు, నన్ను నడిపిస్తాడని ఒక విశ్వాసంతో, ఒక నిరీక్షణతో బ్రతుకుతారు. అది ఆత్మను పొందుకున్నాక ఆత్మీయ ఫలంలో ఉంటాయి. అవన్నీ కూడా ఆత్మీయ ఫలం గలతే 5:22 ఉన్న ఫలం ఉంటుంది. అప్పుడు వచ్చాకే దేవుడు ఫలాలు ఇస్తాడు. అప్పుడే దేవుడికి లోబడతాడు. లోబడినప్పుడే అనేకమైన అద్భుత కార్యాలు వాళ్ళ ద్వారా చేయడానికి ఇష్టపడతాడు. ఇష్టపడినప్పుడు ఆయనే ఇస్తాడు. నేనైతే ఏమీ అడగలేదు, దేవుడికి ఇచ్చాడు అవన్నీ కూడా. ఏ ఏరియాకి వెళ్ళి నన్ను సేవ చేయమన్నాడో ఆ ఏరియాకి వచ్చినప్పుడు అవన్నీ ఆన్ అయిపోయాయి. అన్నీ ఆన్ చేశాడు దేవుడు. దేవుడు మాట్లాడుతున్నా సరే నాకు అర్థం కాదు, అయ్యేది కాదు. ఎప్పుడైతే దేవుని దగ్గర నేను వాక్యం పట్టుకుని ప్రార్థన చేయడం, పాటలు పాడుతూ ఉండడం, ఆరాధించడమో, అందరు సినిమాలు చూస్తున్నా, అందరూ ఎలా తిరుగుతున్నా, ఎలా ఉన్నా సరే నేను ప్రత్యేకంగా వెళ్ళిపోయి బాల్కనీలో 3 గంటల మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాను. బాల్కనీలో గడపెట్టి వేసుకొని, లేకపోతే మేడ మీదకి వెళ్ళిపోయి అందరూ ఎంజాయ్ చేస్తుంటే ఇంట్లో నేను మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకునేదాన్ని. ఇప్పుడు ప్రత్యేకంగా ఇంకా దేవునితో ప్రత్యేకంగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. చక్కగా దేవుడు అలా కష్టపడినప్పుడు దేవుడు ఇంకా చక్కగా విడుదల ఇస్తాడు, ఇంకా ఎక్కువ టైం ఇస్తాడు, ఇంకా ఎక్కువ దేవుడితో గడపడానికి, దేవుడి మర్మాలు తెలుసుకోవడానికి. ఏమైంది భయభక్తులు గలవారి చుట్టూ దేవుడితో ప్రార్థనలు ఉండదు. ఆయన పరిచారకులుగా నేను పెడతాను అని అంటున్నాడు. హెబ్రీలు రాసిన పత్రికలో చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఉంటుంది. మీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబోవు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అంటున్నాడు. దేవుడు పంపిస్తాడు దేవదూతలు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటున్నాడు. ఆయన మీద వేసేస్తాడు. ఏం చింత అయినా సరే ఎవరు వాళ్ళకి చెప్పడము, వాళ్ళు వినకుండా వాళ్ళ ద్వారా ఎంత నష్టమో కష్టమో వచ్చినా సరే ఆ చింత అంతా వాళ్ళ మీదే వేస్తాం. వాళ్ళే దేవుడే చూస్తాడు, దేవుడే నేర్పిస్తాడు వాళ్ళ పాటలు. ఇంకాతో మనం ఏమీ బాధపడే పని ఉండదు. అందుకే చింత అంతా దేవుడి మీద వేయబడుతుంది. మనమేం చేయలేము. ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి యెహోవా సైన్యములారా అంటున్నాడు. సైన్యములాగా వచ్చేస్తారు అలాగా దేవుడు బిడ్డల దగ్గరికి హెల్ప్ చేయడానికి. మనుషులు రారు టైంకి. మనుషులు ఏం అడుగుతారు? వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమి ఇస్తారు? వాళ్ళకే లేదు ఏంటి, వాళ్ళు ఏంటి ఇస్తారు, వాళ్ళు ఏంటి చేస్తారు, వాళ్ళే మన ఇంటికి చేర్పించాలి. సాధన కూడా అలా వాళ్ళ ఇస్తుంటారు. నువ్వు వస్తే ఇస్తారు, లేకపోతే లేదు అంటారు. ఎవరున్నారు అంతటి? ఏది ఆశించింది? ప్రేమ. దేవునికి ఇవ్వాలి అని అంటే శాపగ్రస్తంగా ఉంటే పరలోక రాజ్యంలో శాపగ్రస్తమైంది ఏది ఉండదు అన్నాడు. అయితే పరలోక రాజ్యం నువ్వు రావు అని అర్థం. శాపగ్రస్తంగా నువ్వు ఉన్నావు. ఇక మలాకి 3:9 ఉండదు కదా, శాపగ్రస్తులాల్లో దేవుడి డబ్బు దొంగలించడానికి, దాంతో భాగాలు వేసుకోవడానికి, దాంతో నువ్వు పనులు చేసుకోవడానికి, అది నీ చేతిలో ఉండడానికి, అది నీకు శాపము. ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవుడిని నమ్మినప్పుడు నమ్ము వారి దేవుడు సూచక్రియలు చేస్తాడు. పాములను ఎత్తు పట్టుకుంటావు, రోగుల మీద చేతులేస్తే స్వస్థతలు వస్తాయి. ఎంతమందో రోగులు దేవుడైతే తెలియక నశించిపోతున్నారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి. టైం అటువంటి వారికి ఇవ్వాలి. దేవుడు అటువంటి వారికి ఇవ్వన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు నేను తల్లి సంబంధాలు అంటున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే వాళ్ళు ఏటవుతారు? తల్లి సంబంధాలు అవుతారా? ఆలోచించండి. వాక్యం అంటే దేవుడు కదా. దేవుడు చెప్పింది తింటావా, నువ్వు మనుషులు చెప్పింది తింటావా? చెప్పండి, ఎవరు చెప్పిన మాట తింటారు? ఎవరు దేవుడు రాజ్యం తీసుకెళ్తారు? పాములు అలాగే ఎత్తు పట్టుకుంటావు. పాములు లాంటి మనసు అన్నమాట వాళ్ళకి. ఒక ఆయనకి నిన్న మాట్లాడితే ఆయన ఒంట్లో ఆ సాతాను ఇలా తిరిగేస్తున్నాడు. అంటే ఒళ్ళంతా తిరిగేస్తున్నాడు, పేరు వరకు వచ్చేస్తున్నాడు. మరి ప్రార్థన చేస్తే ఎక్కడుంటే ప్రార్థన చేస్తే ఒక 4-5 పాములు, చాలా బలమైన పాములు కనబడ్డాయి. ఎందుకంటే మోసకొచ్చే ఆత్మ సాతానుడు. చక్కడ వాక్యం చెప్తాడైనా, చక్కడ మాటలు చెప్తాడు. అందరిలో కూడా చాలా మంచి పేరు ఉంది. కానీ ఏమి లాభం? సాక్ష్యం పాటు చేసుకుంటే
సాక్ష్యం పాడైపోయినా సరే అదే సాక్ష్యం చెప్పి ఎవరి ద్వారా రక్షించబడ్డాడో అది చెప్పకుండా నా ద్వారా నేను ఇలా చేస్తాను, నా వల్ల వచ్చింది, నా వల్ల ఇలా చేశాను, నా వల్ల అని చెప్తే దేవుడు మహిమకరంగా ఉంటుందా సాక్ష్యం? సాతానికి అధికారం వచ్చింది. ఉద్యోగం చేసినా డబ్బులు లేవు, సేవ చేసినా డబ్బులు లేవు, అన్నీ అప్పులే. ఆలోచించండి. సాతానుడు అలా ఒంట్లో ఉండి తిరుగుతాడు. అవి కొన్ని బీపీలు, షుగర్లు, మరి గ్యాస్ట్రిక్స్ ఇవన్నీ కూడా ఎవరు పెడతారు? దుష్టుడు పెడతాడు. దుష్టుడు దూరి పెడతాడు. ఒక ఆమెకు అలాంటివన్నీ ఒప్పుకున్నప్పుడు నోట్లోంచి వచ్చేసాడు. ఒంట్లో ఉన్నావు కనపడ్డాయి. యూట్రస్ పట్టుకొని ఉండేవాడు. చెయ్యి వేసుకొని మరి నోరు ఎత్తావా అన్నట్టు ఇలా నోరు మీద ఇలా వేలు పెట్టాడు. అలాంటి వాడు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే లోపడితే దేవుడు దేవుడి వైపు చూసినప్పుడు, దేవుడి సేవకులతో ఉన్నప్పుడు, ఆ మాట విన్నప్పుడు, ఆ దేవుని నిబంధన ఆ విధంగా కైకున్నప్పుడు, నిబంధన అన్నమాట ఇవన్నీ కూడా ఆయనతో ఉండడానికి నిబంధన. ఆయన పెళ్లి కుమారుడు, సంఘం ఇది, పెళ్లి కుమార్తె, పెళ్లి కుమార్తె సంఘము. పెళ్లి కుమారుడు ద్వారం దగ్గరే ఉన్నాడు అన్నట్టు వాక్యం. మొత్తం 24 వచ్చాడు. లాస్ట్ వచనాలు 32, 33, 34 వచనాలు చూస్తే ఆయన ద్వారం దగ్గర ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడి బిడ్డ, నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన ఏ టైంకి వస్తాడో తెలియదు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? పెళ్లి కుమార్తె సంఘంగా బుద్ధి లేని కన్నికలా ఉన్నావా? మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటే ఏం చేస్తావు? సరిగ్గా వాక్యం దగ్గరే నేను సాతాడు వచ్చి నేను ఆవరణ చేస్తాడు. పరిశుద్ధాత్మ ఆవరించడు. పరిశుద్ధాత్ముడు దొక్కబడి వెళ్ళిపోతాడు. తర్వాత సాతాడు బలపడతాడు. అక్కడ నుంచి ఆలోచిస్తున్నారా? నీ బాడీలో ఏం జరుగుతుందో, నీ జీవితంలో ఏం జరుగుతుందో, నీ దగ్గరికి ఎవరు వస్తున్నారో పక్కనే ఉండు. పక్కకు వచ్చి ఎత్తిపోతాడు వాక్యాన్ని ఉంది. మనకి మనం కూడా వచ్చాము. వాక్యం వింటుండగానే పక్కన నిలబడి వాక్యాన్ని ఎత్తుకుపోతాడు అని ఉంది వాక్యం. అక్కడ మనం కూడా వచ్చాము. అంతే సోదరు చదవండి. అందరికి చిన్నపిల్లలు సండే స్కూల్ టీచర్స్ నేర్పిస్తూ ఉంటారు. అది సండే స్కూల్ కథ అని అనుకుంటారు, కానీ అవి పరలోక రాజ్యానికి వెళ్ళే మర్మాలు. అవి నిబంధనలు పాటించాలి. ఆ నిబంధన, ఆ మర్మాలు యెహోవా దేవుడితో మనం ఉన్నప్పుడు యెహోవా మర్మములు ఆయన ఎంత భయభక్తులు గల వారికి ఆ విధంగా తెలియజేస్తాడు. ఆ వాక్యం అక్షరార్థంగా అర్థం చేసుకుని కథలో చెప్పుకుంటాం, కానీ అక్షరము చంపులు కానీ ఆత్మ జీవింపజేస్తాయి. నిత్య జీవానికి నడిపిస్తుంది. అది ఎప్పుడు మనం అందరికీ పనికొచ్చి వాళ్ళగా ఉంటాం. ఫోన్లో ప్రార్థన చేసినా, ఫోన్లో అంతా మాట్లాడినా వాళ్ళకి విడుదల వస్తుంది. అంటే మరి ఆ అశుద్ధాలను పొందుకున్న వాళ్ళు గాలితో ఉంటారని టెంపరేచర్తో గాలి దేవుడు వచ్చి అది ఎటు వెళ్ళిపోతుందో అలా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు అని. పరిశుద్ధాత్మ దేవుడికి డెఫినేషన్లో చెప్తారు దేవుడు. ఆ యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో ఉంది ఆ మాట. నీ మనసు ఎక్కడ తిరుగుతుంది? ఎక్కడ ఉంటుంది? బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అనమాట. ఊరంతా తిరిగేస్తుంటుంది ఆ మైండ్. ఎలా ఉంటుంది? నీ మనసు కంట్రోల్లో ఉంటుందా? ఆలోచించండి దేవుడు బిడ్డలారా. మనం ఆ విధంగా ఉండకూడదని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. రోమపత్రికలో కొన్ని మాటలు ఉన్నాయి. రోమపత్రికలో ఇంకా చాలా మాటలు ఉన్నాయి, కానీ టైం సరిపోదు. అందుకని మరి ఆలోచించడం జరుగుతుంది. అనేక విషయాలు దేవుడు మాట్లాడుతున్నారు. రోమపత్రిక 11వ అధ్యాయము 21 నుండి చదువుతాము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టాడు. స్వాభావికమైన కొమ్మలు దేవుని రాజ్యానికి దేవుడు నాటిన చెట్టుకి మరి ఆ చెట్టుగా ఉండి వాళ్ళు ఏంటంటే దేవుడు మాట వెళ్ళినప్పుడు ఆ కొమ్మలు ఏంటంటే విడిచిపెట్టేస్తాయి సంఘాలు. కాబట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టడా అంటాడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడుగా నిలిచున్నాడలా నీ మీద ఉన్న దేవుని ఆగ్రహమును చూడము. అటు నిలువని ఎడల నీవును నరికివేయబడవు. చెట్టు ఒక మనిషికి సూచన. దేవుడు ఒకళ్ళు అలాగ చేశారని మనము కూడా అలాగ చేస్తే మనల్ని కూడా ఆ విధంగా ఆ చెట్టుని నరికినట్లు నీవు కూడా నరికివేయబడదు అంటున్నాం. వాళ్ళ కాఠిన్యంగా ఉన్నారనుకోండి,
పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడివే నిలిచి ఉన్నాడు ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడుము. దేవుని యొక్క అనుగ్రహము మన మీద ఉండదు. వాళ్ళకి దేవుడు ఏం చెప్పాడో అవి చెప్పాలి, వాళ్ళ బలపరచాలి, దేవుని రాజ్యానికి వచ్చేలాగా వాళ్ళని హెచ్చరిక చేయాలి. దైవావేశం వల్ల హెచ్చరిక చేయు, గద్దించు, బుద్ధి చెప్పు, శిక్ష కూడా వేయమని ఉంది వాక్యం. కానీ దేవుడికి సాఫ్ట్గా దేవుడు చెప్పడానికి సహాయం చేస్తున్నాడు. వారు తమ విశ్వాసంలో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడదురు. వారు అవిశ్వాసంలో ఉండకుండా విశ్వాసం కలిగి ఉన్నారనుకో, మళ్ళీ వాళ్ళు అంటుకట్టబడతారు. ఏ విషయంలో పడిపోయారో మళ్ళీ ఆ సంఘం అనే చెట్టుకి అంటుకట్టబడతారంట. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఎప్పుడైతే ఈ వాక్యము ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడి మరి వాళ్ళని దేవుడు మళ్ళీ అంటుకడతాడు, శక్తి ఇస్తాడు. అటువంటి శక్తి గలవాడు. అంటే దేవుని హృదయాన్ని బాగు చేసేవాడు, వాళ్ళ జీవితాన్ని ఆ విధంగా బాగు చేస్తాడు. ఎట్లాగా నేను స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి, స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు ఆ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టును అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారి నిత్యముగా తమ సొంత ఒలివ చెట్టున అంటుకట్టబడరా. ఎప్పుడైతే ఈ విధంగా వింటారో వాళ్ళు అలాగా అంటుకట్టబడతారు. అవిశ్వాసం అంతా పోయి ఆ వాక్యం ద్వారా సరి చేసుకున్నప్పుడు ఆ చెట్టు అనే సంఘానికి అంటుకట్టబడతారు. వెనుకమంత సంఘముగా దేవుని రాజ్యాన్ని వారు రాగలరు. దేవుని బిడ్డ సహోదరులను మీ దృష్టికి మీరే బుద్ధిమంతులను అనుకోనుకుంటున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకున్న కోరుచున్నాను. దేవుడు యెహోవా దైవభక్తుల మర్మాలు బోధిస్తానంటున్నాడు కదా, అప్పుడు మీకు కూడా అలా బోధించి ఆ మర్మం మీరు తెలుసుకున్న కోరుచున్నాను. అదేదనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగింది. ఇశ్రాయేలుకి ఏ విధంగా అయితే కఠిన మనసు కలిగిందో అలాగే తిరుగుబాటు చేసే స్వభావము, కఠినమైన మనసుతో ఉన్న వారితో దేవుడు అంటున్నారు ఏంటంటే, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనులను తొలగిస్తాడట. సియోను కొండ మీద ఆయన పాదములు మోపుతాడు కదా, మన సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనులు తొలగించును. నేను వారి పాపమును పరిహరించినప్పుడు నా వల్ల వారికి కలుగు నిబంధన ఇదే. ఆ నిబంధన కోసం దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుడు భయభక్తులు గల వారికి ఆయన మర్మాలు, ఆయన నిబంధన విషయాలు చెప్తున్నాడు. ఏంటంటే నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. ఎందుకంటే మళ్ళీ ఆ ఒలివ చెట్టుకి అంటుకట్టబడతారు. సువార్త విషయమైతే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు కానీ సువార్త చెప్తుంటే, అంటే దేవుని మాటలు చెప్తుంటే శత్రువులాగా కనిపిస్తూ ఉంటాం. ఎందుకంటే సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వారికి హింస తప్పదు అని అంటున్నాడు ఆయన. అయినా చెప్పాలి. అంటే హింసలాగున్నా ఎంత చెప్పకూడదు అనుకున్నా దేవుని వాక్యం, దేవుడి మర్మము, దేవుడి నిబంధనలు ఏ విధంగా చెప్పాడో అది ఆయన మన మీద దృష్టి ఉంచి ఆలోచించి చెప్తున్నప్పుడు ఆయన నడిపిస్తున్నాడు. మనం చెప్పాలి. మిమ్మల్ని బట్టి శత్రువులు కానీ, సువార్త విషయం అయితే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు కానీ, ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి మీరు ప్రియులై ఉన్నారు. అది శత్రువులుగా నిన్ను అనుకుంటున్నా, నువ్వు మాత్రం దేవుడికి ప్రియురాల్లా ఉంటావు, ప్రియుడిగా ఉంటావు. అందుకే నేర్చుకోవాలి దేవుని మర్మాలు, ఆయన నిబంధన మర్మాలు, దేవుని భక్తి అనేది దేవుడు మనకు నేర్పిస్తున్నప్పుడు మనం నేర్చుకోవాలి. ఆయన ప్రియురాల్లా ఉండాలి. ఉందామా వద్దా? ఆయన ప్రియురాల్లాగా ప్రియుడిగా ఉండాలి. అలాగే దేవుడు తన కృపావరుల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడడు. నీకు ఏ విషయంలో నిన్ను దేవుడు ఎంచుకున్నాడు ఆ విషయాలు నువ్వు నీ పలక మీద గట్టిగా, నీ హృదయం పలక మీద గట్టిగా రాసుకోమంటున్నాడు. నువ్వు పరిగెడుతూ ఉన్నా సరే నీకు అర్థం అవ్వాలి. నువ్వు పరిగెడుతూ చదువుతూ ఉండాలి. నీ హృదయం మీద ఆ పలకలు, ఆ హృదయం పలక మీద తాటిగా అక్షరాలతో నువ్వు రాసుకోవాలి. ఇంకేం ఉండకూడదు. నా దేవుడు నన్ను పిలిచాడు, ఈ విషయంలో నేను బాధ్యత చెప్పాడు, ఇది నా పట్ల తండ్రి చిత్తము, ఈ తండ్రి చిత్తం నెరవేరిస్తేనే నేను దేవుడి రాజ్యానికి వెళ్తాను.
ఇది మానేసి నేను చెప్పిన ప్రకారం చేయక అంటున్నాడు దేవుడు. అందుకే నన్ను ప్రభా ప్రభాని ఎందుకు పిలుస్తున్నారు అంటున్నాడు ఆయన. నేను చెప్పిన ప్రకారం చేయక తండ్రి చిత్తం నెరవేరుస్తేనే నీకు దేవుడు రాజ్యం అంటారు. తన కృపావరముల విషయంలో కృపావరాలు ఇచ్చాడు, స్వస్థత వరం ఇచ్చాడు, ఆత్మీయుడలు, దర్శనాలు, ప్రవచనాలు, ప్రార్థన వరము అన్నీ ఇచ్చారు. అన్ని పోగొట్టుకొని ఉంటే మళ్ళీ అంటుకొడతాను అంటున్నాడు ఆయన. పిలుపు విషయంలో నేను పశ్చాత్తాపడను. మీరు గత కాలం ముందు దేవునికి అవిధేయులు, ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడ్డారు. మీరు అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొంది ముందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవాలని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. అవిధేయతగా ఇంకా ఉంటే ఏం చేస్తాడంటే ఆయన బంధిస్తాడంట. నీ కవరాలు కానీ ఏమి, నీ అభిషేకం కానీ, నీ పిలుపు కానీ ఏమి కూడా నీ పని చేయకుండా ఆయన బంధిస్తాడు. నువ్వు అవిధేయతగా ఉంటే, వాక్యానికి లోపడకపోతే, నీలో ఉన్న దుష్టుడిని నువ్వు వెళ్ళగొట్టుకోలేకపోతే, ఆహా దేవుని బుద్ధి జ్ఞానం బాహుళ్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, ప్రభు మనసును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. యెహోవా దేవుడికి ఎవరైనా ఆలోచన చెప్తారా? చెప్పండి. ప్రభు మనసును ఎవరు ఎరుగుతారు? ప్రభు మనసును ఎవరు తెలుసుకుంటారు? ఆయన ఎలా సెటిల్ చేస్తాడో జీవితాలు, ఎవరికి దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తాడో, ఎవరికి ఏ పనులు చెప్పాడో, అది సేవకులు ఎవరు అడుగుతారా? వీళ్ళు ఇలా వాడుకోవడం ఎవరు అడుగుతారా? మీ అంతటి మీకే దేవుడు మాట్లాడుతూ ఉంటారు. నేను ఎప్పుడు వాళ్ళతో మాట్లాడు ప్రభా, వాళ్ళని దర్శించే ప్రభా, నీ తండ్రి చిత్తాన్ని నీ చిత్తం నెరవేర్చే వాళ్ళగా నిలబెట్టు ప్రభా అని నేను ప్రార్థన చేస్తాను. అది తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మీ దేవుని రాజ్యం రావాలంటే దేవుడికి నేను ఆలోచన చెప్పగలనా? ఆయన మనసు నాకు తెలుస్తుందా? మీకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, మీరు అంటుకట్టబడితే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ సంఘానికి అంటుకట్టబడాలి. అలా అంటుకట్టబడితే లాస్ట్ మాటగా దేవుడు నూతన వత్సర దయాజీవితాన్ని ఇస్తాడంట. నూతన వత్సర సంఘానికి, పుట్టినరోజులకి, పెళ్ళిళ్ళకి ఇవన్నీ కూడా చెప్పుకుంటారు. కానీ సంఘాలకు కూడా పెళ్లికి మాత్రం సంఘం కదా. అందుకనే కీర్తనలో 65వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. చూడండి, కీర్తన 65వ అధ్యాయము 11వ వచనంలో నూతన సంవత్సర దయాకిరీటంతో దేవుడు అలంకరిస్తాడు. దేవుడి రాజ్యం పెళ్లి కుమార్తెకి కిరీటం ఉంటుందా లేదా? పెళ్లి కుమార్తెకి కిరీటం ఉంటుందా? నువ్వు అంటు కట్టబడతావా ఆ ఒలివ చెట్టుకి? సంఘం అనే ఒలివ చెట్టుకి అలంకరించినప్పుడు నీకు కూడా దయా కిరీటం వస్తుంది. సంఘంలో ఉన్న బిడ్డలందరికీ కూడా దేవుడు అంటే కృపదేవుడు దయచేయను గాక, వాక్యం నూరంతలుగా ఫలింపు దయచేయను గాక. అలా ఉన్నప్పుడు ప్రకటన 3:21లో జయించమని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండబెడతానంటున్నాడు. పెళ్లి కుమార్తెగా కిరీటం పెట్టి వద్దా? దేవుడు ఎంత ప్లాన్ చేస్తున్నాడు? ఆ మర్మాలు, నిబంధనలు దేవుడు నేర్పించాడు. ఈరోజు దేవుడికి మహిమ కలుగుగా ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవాభిషేకుడా, నీ కృపగల నామంలో, నీ మహిమగల నామంలో పరిశుద్ధాత్మడ అయా తండ్రి, నాయన కోట్లాది వందనాలు బ్రహ్మ. నీ బిడ్డలతో మాట్లాడు, సంఘం కోసం మాట్లాడు, సార్వత్రిక సంఘం కోసం మాట్లాడు. ఎవరితో యెహోవా మర్మము ఆయన ఎంత భయభక్తులు గల వారికి తెలియజేస్తుంది అని చెప్తున్నాను. ఆయన అయ్యా మీరు తెలియపరిచారు. అయ్యా నీ భయము భక్తి కలిగి ఉండడానికి, నీ బిడ్డలను సరి చేయడానికి ఆయన తన నిబంధన వారికి తెలియజేస్తాడని చెప్తున్నాను. ప్రభా నీకు వందనాలు. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది, మేము తేజరిల్లము అని చెప్తున్నాం తండ్రి. అయ్యా నెరవేర్పు నాయన మా జీవితంలో చేసావయ్యా, నీకు వందనాలు ప్రభు. వినకుండా అయ్యా ఉన్న బిడ్డలు మళ్ళా అంటుకట్టండి సంఘంతో నాయన. ఒలివ చెట్టుకి మీరు అంటుకట్టుకున్నారు దేవా, నీకు స్తోత్రాలు. అటువంటి ఆ అభిషేకాలు పోగొట్టుకున్నారు, ఆ వరాలు పోగొట్టుకున్నారు ప్రభా. దర్శించండి ఆ పిలుపు దర్శనం ప్రకారం నాయన. యెషయా గారు చెప్తున్నారు 61వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నారు ప్రభా, నా తండ్రి లెమ్ము తేజరిల్లుము, నీ మీద వెలుగు ప్రకాశిస్తుంది అని చెప్పి నాయన. అయా
అనేక మంది నశించిపోతున్నారు. గ్రామంలోని, కుటుంబాల్లోని, దేశంలోని, హాస్పిటల్లో, జైల్లోని ప్రభా నాయన చంటి పిల్లలతో సహా వ్యభిచారం చేసి పాడు చేస్తున్నారు ప్రభు. అయా తండ్రి కూతుర్ని పాడు చేస్తున్నారు ప్రభా నాయన. సాతానుడు అలా తాండవిస్తుండగా ప్రభు నీ వెలుగును ప్రకాశింపచేయాలని ఇంకా ప్రభా చేతులు ముడుచుకొని కూర్చున్న పనికి మాలిన దెయ్యమా యేసు నామములో కాలిపోవుగాక, నామములో కాలిపోవుగాక. మా దేశాన్ని కాపాడండి ప్రభా తండ్రి. మా గ్రామాన్ని, మా కుటుంబాన్ని మీరు కాపాడుతున్నారు దేవా. అయా అనేకమైన బిడల ప్రభా జగన్ 9-8 ప్రకారం మీరు దండపేటని ఏర్పాటు చేస్తున్నారు దేవా. మహిమగల దేవా నీ పిలుపు దర్శనము అయా తండ్రి లోక 4:18 కూడా ఇదే మాట చెప్తున్నాం ప్రభా తండ్రి నాయన. మాకు ఇచ్చిన పిలుపు దర్శనాలు ప్రభు మేము నాయన మేము మా బిడ్డల ప్రభు నెరవేర్చడానికి మా సంఘము పెరుగుమంత సంఘంగా మా స్థానిక సంఘము ఉండడానికి మీరు సహాయం చేస్తున్నారు దేవా. నీ స్తోత్రాలు. ఏ ప్రవక్త స్వదేశంలో ఇతడు కాడని నీతో నిత్యంగా చెప్తున్నాను అన్న ప్రభా. అందుకే వైజాగ్ నుండి విజయనగరం తీసుకొచ్చావు నాయన. 8 ఏరియాలు ప్రభా పని చేస్తున్నప్పుడు ప్రభా ఎన్నో గురువులు ఆయన జోగుడు ఇచ్చే ప్రభావ బాధ్యతగా మేము ఆయన తండ్రి చిత్రాన్ని నెరవేర్చకుండా చేయడానికి ఎన్నో ఆటంకాలు పరుస్తున్న దురాత్మ శక్తులను ఏసునామములో కాలిపోవుగాక. సాకాల పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయని చెప్తున్నాం ప్రభు. అయా పిలిపి 4:3 ప్రకారము అయా సహకరించడానికి విడలేదు. అయా మీరే నాకు జ్ఞాపకంతో నింపండి, నెమ్ము తీర్చిల్లి అంటున్నాం ప్రభా. ఆ అధ్యాయమంతా చదవడానికి సహాయం తెచ్చండి అయా. యెషయా 60-61 అధ్యాయంలో తండ్రి మా కోసం ఇచ్చారు అయా. అవన్నీ చదవడానికి సహాయం తెచ్చండి. అలా నడవడానికి ప్రార్థనలో పెట్టి అయా నీ దగ్గర గోజాడడానికి మలాకి మీకా 3:10 ప్రకారం ప్రసన్నత కలిగి నా తండ్రి అనేకమైన బిడ్డలు నీ రాజ్యానికి చేర్చడానికి, శత్రువు నుండి విడుదల పొందుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు నాయన. నీ స్తోత్రాలు నాయన. ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమై మేము ఉన్నాము, ఆ విధంగా మేము కట్టబడుచున్నాము అంటున్నాము నాయన. 17-22 వచనాల్లో నాయన తండ్రి నాయన దేవునికి నివాస స్థలంగా మేము ఉన్నాము, ఆ విధంగా మేము కట్టబడుతున్నాము అని చెప్తున్నాం ప్రభా. అయ్యా మేము అయ్యా ఎలా మేము ఇంటి వారం అవుతామో అన్ని కూడా మీరు బోధించారయ్యా. మీ వందనాలు. 3:15 మీరు చెప్తున్నారు అయ్యా. అయ్యా మొత్తం 10:25 శిష్యులు తన బోధకుడు అయా తండ్రి నేను ఈక్వల్ గా ఉంటారు. శిష్యుడు ఎలాగున్నాడు, తన బోధకుడు ఎలాగున్నాడు, యజమానులాగా ప్రభు యాజకుడికి ఎలాగున్నారో అలాగే తయారవ్వాలి అంటున్నా ప్రభు. నీ సేవకురాలు ఎలా ఉందో అలాగే ఆత్మ బిడ్డలు కూడా తయారవ్వాలని చెప్తున్నావు నా తండ్రి. మొత్తం 10:25 ప్రభు అయ్యా సహాయం తెచ్చండి నా తండ్రి నాయన. అయ్యా వారికి నాయన మీరే దృష్టించండి. యెహోవా ఆయన మీ మీద దృష్టించి ఆలోచించుతూ నడవలసిన బోధిస్తాడన్నారు ప్రభా. అయ్యా ముందు యెహోవా వైపు కళ్ళు అయ్యా ఆయన దృష్టి పెట్టాలి మీరు అని చెప్తున్నావు నాయన తండ్రి. 45-14 ఎప్పుడైతే దేవుని వైపు దృష్టి లేకుండా మనుషుల మీద నువ్వు పెడతావో దేవుని దృష్టి కాకుండా సాతాను దృష్టి నీ మీద పడతాది, జాగ్రత్త అని హెచ్చరిక చేశామయ్యా. మీరే సహాయం చేయండి, నడిపించండి, మనం పొందుకోండి అయ్యా. నీ సాక్షులుగా ప్రతి ఒక్క బిడ్డని నిలబెట్టుకోండి అయ్యా. సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకోండి. ఏసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సదాకాలము మనందరికీ, మన దేశానికి, మన గ్రామానికి, మన కుటుంబానికి, సంఘాలకి, సార్వత్రిక సంఘాలకి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.